హలో గైస్, నేనైతే ఇప్పుడు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి పోతున్నా. ఇక్కడ ఎందుకు వచ్చాను అనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. ఎందుకు వచ్చినా అనేది, ఎందుకు వచ్చినా అంటే మా వదిన అయితే కాన్సర్ అయింది ప్రొద్దుటూరుకి. నిన్న సాయంత్రం అయితే వచ్చిన 6:30కి అట్లా. ఎందుకంటే మా అన్నకు అయితే మళ్ళీ పాప పుట్టింది, అందుకోసం అయితే నేను నైట్ టైమే బయలుదేరి వచ్చేసాను. ఇప్పుడు కొంచెం పని అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా. మళ్ళీ రేపు మార్నింగ్ అనేది ఎంటర్ అవుతాం మళ్ళీ ప్రొద్దుటూరులోకి. ప్రస్తుతానికైతే మా ఇంటికి పోతున్నా. పాపకి నిచ్చేమో రియల్ నేమ్ ఇంకా ఏమనుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ డిసైడ్ చేస్తాను అందరం కలిసి. ఓకే గైస్, ఇప్పుడు నేను హైవే వెళ్ళిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. నేనైతే స్టార్టింగ్ వీడియో అయితే తీయలేదు, ఇప్పుడే ఎందుకులే అని. ఈ వీడియో తర్వాత అయితే పాప ఫేస్ రివీల్ చేస్తాను, చూడండి. నేనైతే ఒక పేరు అనుకున్నాను, ఆ పేరే చెప్తాను నెక్స్ట్కి. చూద్దాము అది ఏమంటారా మా వాళ్ళు. అయితే ప్రొద్దుటూరు నుంచి ఎర్రగొండ బైపాస్లో మైసూర్ రోడ్లో అయితే పోవడానికి ట్రై చేస్తాను. అటు నుంచి డైరెక్ట్ మైసూరు పొలంలో రూట్ అయితే వెళ్ళిపోతా. టౌన్లో నేను తీసుకుంటే కట్టు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బైపాస్ జమ్మవాడ రోడ్. ఇప్పుడు నేను మైసూర్కి అయితే వెళ్ళిపోతాను. ఎప్పుడు వచ్చినా నేను జమ్మవాడ బైపాస్ నుంచి అయితే మా అన్న వాళ్ళ దగ్గర వరకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర దగ్గర నుంచి ఈ దాదాపు బడ్జెట్ లేట్ సగం వరకు మొత్తం ట్రాఫిక్. ఏం కొనడానికి లేదు, వచ్చడానికి లేదు. ఇక్కడ లేదు మళ్ళీ.
అంతంత రోడ్డు ఉంటే ఈ దుమ్మంతా లేపుతా పోతా ఉండదు. ఏం చేయాలా? ఈ పక్క ఏమి లేదు, ఈ పక్క ఏమి లేదు, ఈ ఒకే లైన్లో దుమ్ముతో నిండిపోతాను. ఏమన్నా కనపడుతుందా? బా అయిపోయినాం పోయి రోజు రా. ఎక్కడికి ఘోరం రా నాయన. ఏం రోడ్లు వేస్తాను ఏమో. ఇది ఏ కొండలలో పోయినట్టుంది చూచే. ఏమన్నా దాదాపు ఎవరు జర్నీ పెట్టుకోమండి ఈ సైడు. బా అయ్ సంక నాకు ఇంకా ఎవడు ఎప్పుడు ఖచ్చితంగా ఎవడో పోతారా ఏమైనా పొగ. ఏంలో చేసి ఇంకెందుకు లేబ్బా అసలే రోడ్లు జోషుగా రోడ్లు నువ్వు రోడ్లు వేస్తాను సగోరంగా మరి. వెహికల్ పోయేదానికి ఛాన్స్ లేదు. ఈ రకంగా ఉంటే కరెక్ట్ రోడ్లు వేయడం మంచిది. ఈ రకంగా ఉండే రోడ్డు ఏమన్నా ఎదురు ఎవరు తప్ప అబ్బా. ఇది సలారు కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్ ఇచ్చుకోవచ్చు. ఆ ముండ అక్కడికి వాడు లారీ వాడ పోవడం అట్నే ఉంది, ఈ రోడ్ అట్నే ఉంది. గుడ్డి కదా ముందు పోయే పల్సర్ బండి వెంబడి పోవాల్సిందే. మన రూట్ ఎక్కితే తొక్కేద్దాంలే. ఇంకేముంది లే అది తొక్కేనా. ఇదో ఇటు లెవెల్లో అన్నా ఉంటే ఒక రకం. మళ్ళీ బ్రేక్ కొట్టిండు అయ్యా. వాడు బ్రేక్ కొడితే ఇంకా ఎక్కువ అవుతుంది. కెమెరా మీద కూడా బాగా మట్టి పడింది. నువ్వు ఎంత చేంజ్ చేసినా ఆడ మళ్ళీ అది ఉందప్ప. నువ్వు చేంజ్ చేసినంత మాత్రం ఏం కాదాడా. అవసరమా చెప్పు. ఒక హైవే దిగినందు ఈడెట్టుందో మరి ఒకటి కాదు రెండు. ఈ రోడ్డు తీయచ్చారు. రోడ్డు అది కాదు. ఏమన్నా చెప్పలేం. బండి నాది గట్టిదే కాబట్టి ఏం కాదు, వాడిస్తుంది బండి. ఇప్పుడు స్టీవ్ను చూద్దాం. స్టీవ్ ఎలా రియాక్ట్ అవుతుందో నా మీద. స్టీవ్ గాడు స్టీవ్ వేస్తాను. స్టీవ్ రాత్రి ఇంటికి వచ్చిన టైంలో ఎంత దుమ్మే తెలిసిందో
కెమెరాలో చూస్తే ఏం పర్లేదు. ఇప్పుడు చూడండి ఎంత ఉందో. స్వెటర్ కూడా మొత్తం మట్టితో నిండిపోయింది. అదేంటో మరి అది యాక్షన్ కెమెరాలో అయితే రికార్డు కాలేదు ఎంత దుమ్ము లేచింది అనేది. బైక్ అయితే మట్టి కొట్టుకోపోయింది.